సూర్యాపేట భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని సూర్యాపేట జిల్లా పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు రంగం కరుణాకర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని సూర్యాపేట జిల్లా పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు రంగం కరుణాకర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వేల ఏళ్ల సామాజిక అణచివేతను, వ్యవస్థీకృత అసమానతలను తన మేధాశక్తితో సవాలు చేసి దేశంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సొసైటీ మాజీ అధ్యక్షులు అనుములపూరి జానకీరాం, భద్రాచలం బంగారక్క, పంగరక్క, సంజయ్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. పరమ పూజ బాపూజీ బోధిసత్వ, విశ్వరత్న, భారతరత్న, శాంతిదూత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఈ యొక్క 130 జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ జయములు. ఈ యొక్క అంబేద్కర్ జయంతి అనేది విశ్వవ్యాప్తమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. వారి యొక్క సేవలను కొనియాడుతూ వారి జీవితం మొత్తం ఈ దేశ ప్రజల కోసమే అంకితం చేయడం జరిగింది. తన పిల్లల్ని, 3 పిల్లల్ని చంపుకొని ఈ దేశ ప్రజల కోసం ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన భారతదేశానికి ఒక రాజ్యాంగం, చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసేటువంటి మహానుభావుడు. అలాగే మహిళకు, ఇలా మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నట్టే బాబాసాహెబ్ యొక్క ఆయన యొక్క రాజ్యాంగ కృషి వల్లనే. తర్వాత ఎస్సీ బీసీల యొక్క రాజ్యాంగ హక్కులు కావచ్చు, అన్ని సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి సత్య ధర్మాన్ని తీసుకొచ్చి ఇలా మనం స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామంటే ఆ మహనీయుని వల్ల, గొప్పతనం వల్లనే ఇలా మనం ఇంత స్వేచ్ఛ, సమానత్వాలు, సౌభాగ్యత్వాలు నిర్వహించగలుగుతున్నాం. కాబట్టి ఆ మహనీయునికి ఎంత చేసినా అప్పటికీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. తరతరాలు ఎంత చేసినప్పటికీ విశ్వం ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి నిలుస్తుంది. ఆయన్ని ఎప్పుడు కొనియాడుతూ స్మరించుకుంటూ భారత రాజ్యాంగాన్ని కూని చేయడం కోసం ఇప్పుడున్న పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మన మిత్రులు, భారత రాజ్యాంగం ఉన్నంత వరకు మన హక్కులు కాపాడబడతాయి. కాబట్టి అంతా అన్ని ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాలు అందరూ కూడా ఒక ముక్త ఖండంతో ఉద్యమాలు చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.